భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే భూభారతి చట్టమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో ఉన్న ధరణిలో కొన్ని లోపాలుండడంతో భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో వాటిని సరిచేసినట్లుగా చెప్పారు. భూభారతిలో రెవెన్యూ రికార్డులు సరిగా ఉంటాయని చెప్పారు. బట్ ఇప్పుడు ఈ చట్టంలో అప్పీల్ ప్రొవిజన్ అని వచ్చింది. అప్పీల్ ప్రొవిజన్ అంటే మీరు ఏమైనా ఇష్యూ ఉంటే, మీ పేరు తప్పడింది, లేకపోతే ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ పేరు వచ్చింది సడన్ గా, పానీలో నా పేరు ఉండే, బట్ ప్రాబ్లమాటిక్గా ఆ ధరణిలో అప్పుడు వీళ్ళ పేరు వచ్చింది, బట్ నా పేరు రావాలి. ఏమైనా ఉంటే కూడా మీరు జస్ట్ ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ లెవెల్లో ఆ స్థాయి ఆఫీసర్ ఆర్డీఓ కోర్టుకు తీసుకుంటారు, లేకపోతే కలెక్టర్ కోర్టుకు తీసుకుంటారు. సో ఫస్ట్ ఆర్డీఓ కోర్టులో ఉంటాయి, మ్యాక్సిమం కేసెస్ అక్కడే అవుతుంది. వాళ్ళ అప్పీల్ అక్కడ కూడా మీరు సాటిస్ఫైడ్ లేదంటే ఆ జస్టిస్ మీకు ఇంకా వేరే కావాలంటే మనం మళ్ళీ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఒక అప్పీల్ ప్రొవిజన్ కూడా ఈ చట్టంలో వచ్చింది. ఇప్పటి వరకు ఇది ధరణిలో లేదు. ఇప్పటి వరకు మీరు కోర్టుకే పోతా ఉంటే, చాలా మంది కోర్టు ఆశ్రయం తీసుకొని అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని అప్పుడు కోర్టు చెప్పిన తర్వాత మేము